రామాయణ పారాయణం 5వ కాండ సుందరకాండ. నిన్న మనం చెప్పుకున్నటువంటి కిష్కింధకాండ అయిపోయిన తర్వాత సుందరకాండ వచ్చేసింది నిన్నటి ప్రసంగాన్ని. మనం భక్తి పారవశంతో పారాయణంలో లీనమై ముందుకెళ్తున్నటువంటి క్రమంలో సుందరకాండ వచ్చిన విషయాన్ని కూడా మర్చిపోయాం. అంతగా లీనమైపోయాం మనం దాంట్లో. హనుమంతుడు ఎప్పుడైతే మహేంద్రగిరి పర్వతం నుంచి ఎగిరి సముద్రం మీదుగా ప్రయాణం చేసి లంకకు చేరుతాడు, అప్పటి నుంచి సుందరకాండ అనేటటువంటిది ప్రారంభమైనది. మళ్ళీ లంకలో ఉన్నంతసేపు ఉండి చేసిందంతా చేసి తిరిగి సముద్రం మీద ఎగిరి మహేంద్రగిరి పర్వతం వరకు వచ్చే వరకు సుందరకాండ. మహేంద్రగిరి పర్వతం టు మహేంద్రగిరి పర్వతం. ఈ సుందరకాండ యొక్క ప్రత్యేకత ఏంటంటే, సుందరకాండలో రాముడు ఎక్కడ మనకు కనబడడు. మిగతా కాండలలో రాముడు మనకు కనిపిస్తాడు. బాలకాండ తీసుకున్నా, అయోధ్యకాండ తీసుకున్నా, అరణ్యకాండ తీసుకున్నా, కిష్కింధకాండ తీసుకున్నా, యుద్ధం అయితే రాముడే చేస్తాడు, యుద్ధకాండలో ఉంటాడు, ఉత్తరాఖండలో కూడా ఉంటాడు. కానీ సుందరకాండలో రాముడు మనకు కనబడడు. వాల్మీకి రామాయణంలో ఈ సుందరకాండను రాసినప్పుడు దీన్ని ఏమనుకున్నాడంటే, ఈ కాండకు సుందరకాండ అని పేరు పెట్టడమే చాలా ఆశ్చర్యంగా ఉంది. సుందరకాండ అని ఎందుకు అంటున్నాం దీన్ని? వాల్మీకి ఏ ఉద్దేశంతో సుందరకాండ అని పేరు పెట్టిండు? సీత వద్దకు వెళ్ళి రాముని యొక్క వర్ణన, రామ లక్ష్మణుల యొక్క వర్ణన సుందరంగా చేశాడు కాబట్టి సుందరకాండ. అదేవిధంగా అశోకవనంలో శోకాతప్త హృదయంతో కూర్చున్న చెట్టు కింద కూర్చున్నటువంటి సీతాదేవి ఎన్నో రోజులుగా రాముల వారి యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉంది, బాధతో ఉంది కాబట్టి రాముల వారి సమాచారం సీతమ్మకు చెప్పి, రామలక్ష్మణుల యొక్క యోగక్షేమాలు సీతమ్మకు చెప్పి సీతమ్మ మనసుని సుందరంగా మార్చిండు కాబట్టి సుందరకాండ. దీనికి ఇంకో కారణం కూడా చెప్తారు. హనుమంతుడికి ఇంకో పేరు కూడా ఉందట, సుందరమని. సుందరమని ఇదంతా హనుమంతుడు చెప్తున్నాడు కాబట్టి, సుందరం చెప్తున్నాడు కాబట్టి సుందరకాండ అని పేరు పెట్టారు. కాబట్టి సుందరకాండ అనేటటువంటిది రామాయణంలో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటిది. రామాయణ పారాయణం చేయకపోయినా రామాయణంలో ఉన్నటువంటి సుందరకాండ పారాయణం చేస్తే రామాయణ పారాయణం చేసినంత పుణ్యం దక్కుతుంది అని అంటారు. మహాభారతంలో భగవద్గీతకి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో రామాయణంలో సుందరకాండకు అంత ప్రాముఖ్యత ఉంది. భగవద్గీత లేనటువంటి మహాభారతాన్ని మనం ఊహించుకోలేం, సుందరకాండ లేనటువంటి రామాయణాన్ని కూడా మనం ఊహించుకోలేం. అంత గొప్పగా రాశారు వాల్మీకి గారు. నిన్న మనం చూసాం, సుందరకాండలో మహేంద్రగిరి పర్వతం నుంచి ఆంజనేయుడు సాగరం నుంచి, సముద్రం నుంచి ఎగురుతూ వెళ్తూ ఉంటే అతనికి అనేకమైనటువంటి ఆటంకాలు కలిగినాయని చెప్పేసి నిన్న మనం చూసాం. నిన్న చెప్పిన దాన్ని కొద్దిగా మనం నెమరు వేసుకుంటూ ముందరికి వెళ్ళిపోదాం. మొదటగా మైనాకుడు అనే పర్వతం ఎదురొస్తుంది. మైనాకుడు వస్తాడు, ఓ హనుమా, ఇంత పెద్ద సాగరం మీద విరామం లేకుండా, విశ్రాంతి లేకుండా ఎగురుతూ వెళ్తున్నావు. నేను మైనాకులను, పర్వతాన్ని
నా పర్వతం మీద కొద్దిగా విశ్రాంతి తీసుకో అని హనుమంతుని ఆహ్వానిస్తాడు. కానీ హనుమంతుడు సున్నితంగా తిరస్కరించి తను ఎగిరిపోతూ ఉంటాడు. ఆ క్రమంలో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత సురస అనేటటువంటి నాగదేవత అతనికి ఎదురైతుంది. ఆ నాగదేవత అంటే సర్పం, పాము. తన యొక్క పెద్ద నోరు తెరిచి సముద్రం మీద నిలబడి ఉంటుంది. హనుమంతుడు సముద్రం మీద ఎగురుతూ వస్తున్నాడు. అప్పుడు హనుమంతుడు ఆ సర్పం యొక్క నోట్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ఆ సర్పం యొక్క ఆశీర్వాదం తీసుకొని ఎగురుతూ ముందుకెళ్తూ ఉంటాడు. అంతలో సింహక అనేటటువంటి ఒక రాక్షసి ఎదురైతుంది. ఈ సింహక అనేటటువంటి రాక్షసి ఛాయాగ్రహక రాక్షసి, అంటే మనిషి యొక్క నీడని పట్టుకొని లాగుతూ ఉంటది అనమాట. హనుమంతుడు సముద్రం మీద ఎగురుతూ పోతూ ఉంటే హనుమంతుని యొక్క నీడ పడుతూ ఉంది నీళ్ళపైన. ఆ నీడని పట్టి లాగుతున్నది. ఆ నీడని లాగితే మనిషి కూడా వెనక కచ్చేస్తాడు. ఆ రాక్షసికి ఆ బలం ఉన్నది. కావున ఈ సింహక రాక్షసిని కూడా అంతమొందించి ముందుకు సాగిపోతాడు హనుమంతుడు. లంకకు చేరుకొని త్రికుటాగిరి, గిరి అంటే పర్వతం, త్రికుటాగిరి అనేటటువంటి పర్వతం మీద కాలు మోపుతాడు. అతడు ఎక్కడ కాలు మోపినా అక్కడ భూమి బద్దలైపోతుంది. అంతటి బలశాలి హనుమంతుడు. ఆ విధంగా లంకలో కాలు మోపుతాడు. నిన్న మనం చెప్పుకునే క్రమంలో కొన్ని మనం మిస్ అయినటువంటి పదాలు ఎక్కడ ఉంటే వాటిని గుర్తు చేసుకుంటూ మనం వెళ్తున్నాం. మేము ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చినాం కాబట్టి మాకు ఒక అలవాటు ఉంటుంది. నిన్న చెప్పినటువంటి పాఠాన్ని కొంచెం నెమరు చేసుకుని దాన్ని పునరుచ్చారణ అంటారు. అది చేసుకొని మళ్ళీ ఎవరి పాఠం చెప్పడం, మళ్ళీ చివరికి ప్రశ్నలు అడగడం. ఇది తరగతి గది కాదు, మీరు విద్యార్థులు గారు, నేను గురువుని గారు కాబట్టి ప్రశ్నలు అడిగే కార్యక్రమం ఇక్కడ ఉండదు. కానీ పునరుచ్చారణ చేసుకోవచ్చు. నేనేం జరిగిందని నెమరు వేసుకుంటూ మనం వెళ్ళచ్చు. అలా పునరుచ్చారణ చేసుకుంటూ మనం చూసుకుంటే లంకా నగర ప్రవేశం చేశాడు హనుమ. లంకలో ఏం చేశాడు నిన్న చూసినాం మనం. లంకలో లంకా నగరానికి కాపలిగా ఉన్నటువంటి లంకిని దండించిండు. ఆ తర్వాత ముందరికి వెళ్ళిండు. వెళ్ళిన తర్వాత తన యొక్క ఆకారాన్ని సూక్ష్మ ఆకారంలోకి మార్చుకున్నాడు. తన ఆకారాన్ని చిన్నగా చేసుకున్నాడు. హనుమంతుడికి ఆ శక్తి ఉంది. పర్వతము వలె పెద్దగా కాగలడు, చీమలాగా చిన్నగా కూడా కాగలడు. వాయుపుత్రుడు కాబట్టి అతనికి వరం ఉంది. ఆ విధమైనటువంటి సౌలభ్యం అతనికి ఉన్నది. హనుమంతుడు ఏమనుకున్నాడు, దినంలో అయితే కష్టం అవుతుంది, నగరంలో రాక్షస సంతతి వారు నన్ను గుర్తుపడతారేమో, రాత్రి అయిన తర్వాత చీకటి పడ్డ తర్వాత లంకలోకి ప్రవేశిస్తా, అది కూడా ద్వారము గుండా కాకుండా ప్రాకారాలు ఎక్కి, ప్రాకారాలు అంటే గోడలు, గోడలెక్కి లంకా ప్రవేశం చేస్తానని చెప్పి హనుమంతుడు అనుకున్నాడు. చీకటి పడే వరకు ఎదురు చూశాడు. మెల్లగా సూర్యాస్తమయం అయిపోయింది. సూర్యుడు పడమరి దిక్కుకు వెళ్ళిపోయాడు. చంద్రుడు ఉదయించాడు. చంద్రకాంతి లంకా నగరం మీద వెదజల్లుతోంది. చంద్రుడి నుంచి వచ్చినటువంటి కాంతిని వెన్నెల అంటాం మనం. నిండు పున్నమి రోజు వెన్నెల చాలా ఎక్కువగా ఉంటుంది. చంద్రుని యొక్క కాంతి చాలా ఎక్కువగా ఉంటుంది. మనం మన యొక్క దురదృష్టం ఇప్పుడు ఏంటంటే వేసవి కాలంలో ఎవరైనా కూడా బయట మంచాలు వేసుకొని మనం పడుకుంటలేం. అదే చిన్నగా ఉన్నప్పుడు నాకు చాలా బాగా గుర్తు. నేను చిన్నగా ఉన్నప్పుడు నా చిన్ననాటి జ్ఞాపకం ఒకటి మీ ద్వారా పంచుకుంటున్నాను ఈ వేదిక ద్వారా. పల్లి నుంచి మా చిన్నాన్న వస్తుండే. మేమందరం కూడా లోకల్లో ఇంటి ముందర ఉన్నటువంటి మా పాతరు ఉండే. ఆ పాత్ర మీద మంచాలు వేసుకొని పండుకుంటుండే. మా పక్కకు గుండెడోళ్ళే మంచాలు, అటు పక్కకు శాలలే, ఇటు లోకల్లే. ఒక్కొక్కసారి ఆడ పడుకున్నప్పుడు నడియని రాత్రి తెలియదు, ఒక్కోసారి మెలకు వస్తుంది మధ్యరాత్రి. నాకు ఇప్పటికి గుర్తు. వయసు చిన్నగా ఉంది కానీ ఆ చిన్ననాటి జ్ఞాపకాలు చాలా బాగుంటాయి. అందుకే హిందీలో సుభద్రా కుమారి చౌహాన్ అనేటటువంటి కవిత్రి చెప్తది, ఫిర్ ఏక్ బార్ లౌట్ కే ఆజా మేరీ బచ్పన్, ఓ బాల్యమా ఇంకోసారి తిరిగిరా
నడియన్ రాత్రి తెలియనప్పుడు మంచంలో పడుకొని ఆకాశం వైపు చూసినప్పుడు అది పున్నమి రాత్రి అయితే పున్నమి వెన్నెల కురిపించినటువంటి ఆ వెన్నెలని చూస్తూ ఉంటే ఎంతసేపైనా చూడాలనిపిస్తుంది. వెన్నెల అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఇప్పటికి కూడా నాకైతే చాలా ఇష్టం. అప్పుడప్పుడు పున్నమి వెన్నెల వచ్చినప్పుడు ఆదిలాబాద్ లో అయితే అన్ని లైట్లు ఉంటాయి కాబట్టి వెన్నెలని అంతగా ఆస్వాదించలేం. మా ఇంటి ముందర ఉన్నటువంటి లైట్ బంద్ చేసి నేను కుర్చీలో కూర్చుని వెన్నెలని చూస్తూ ఉంటాను. అంత ఇష్టం నాకు వెన్నెల. అలాంటి వెన్నెల కాంతిలో దగదగా మెరిసిపోతున్నటువంటి లంకా నగరాన్ని చూస్తాడు హనుమంతుడు. చాలా బ్రహ్మాండంగా కనబడుతోంది. ఆహా, ఎంతటి సుందర నగరం! రావణుడి యొక్క అభిరుచికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అతడు సీతాన్వేషణ ప్రారంభిస్తాడు. అంతఃపురంలో తిరుగుతాడు. నిన్న మనం చెప్పుకున్నాం, అన్ని జాగాలలో లెంకుతాడు. సీత ఎక్కడా కనబడదు. మందిరాలు తిరుగుతాడు, వనాలు తిరుగుతాడు, పుష్పక విమానాన్ని పరిశీలిస్తాడు, లెంకుతాడు. దాంట్లో కూడా సీతమ్మ వారి జాడ ఎక్కడా కనబడడంలే. మండోదరి కనబడింది. మండోదరి యొక్క అందచందాలు చూసి సీతమ్మ వారే అని కాస్త భ్రమపడ్డాడు ఆంజనేయుడు. కానీ తర్వాత తెలుసుకొని మళ్ళా సీత కోసం అన్వేషణ ప్రారంభించినటువంటి ఆంజనేయుడు చివరికి అశోకవనంలో సీత యొక్క జాడ తెలుసుకున్నాడు. అశోకవనంలో సీత యొక్క జాడ తెలుసుకున్నటువంటి ఆంజనేయుడు సీతమ్మ పక్కన ఉన్నటువంటి రాక్షస స్త్రీల మధ్యలో దీనంగా బాధాతప్త హృదయంతో కూర్చున్నటువంటి సీతాదేవిని చూసి, అప్పటికి సీతాదేవి అని తెలియకపోయినా ఈమె సీతాదేవే అయి ఉంటుంది అనేటటువంటి నమ్మకంతో చెట్టు పైన కూర్చొని పరిశీలించాడు. ఆ చెట్టుని సింశుపా వృక్షము అంటారు. ఆ సింశుపా వృక్షం మీద ఆంజనేయుడు కూర్చొని అక్కడ వింటున్నాడు. అదే సమయంలో రావణుడు వచ్చి సీతకు హెచ్చరిక చేసిపోతాడు. సీత, నీ మనసు మార్చుకో. నా పట్టపురాణిగా ఉండడం తప్ప నీకు ఇంకో మార్గం లేదు. ఇక్కడికి రాముడు రాడు. రాముడు వచ్చినా నేను రాముడిని చంపేస్తాను, సంహరిస్తాను. ఎందుకంటే నేను బలశాలిని. నన్ను అంగీకరించడం తప్ప నీకు ఇంకో మార్గం లేదు. నీకు 1 రోజులు గడివిస్తున్నాను. 1 రోజుల్లో నా సాంగత్యాన్ని పొందాలి, నా సాన్నిధ్యాన్ని పొందాలి అని చెప్పి రావణుడు హెచ్చరిక చేసి వెళ్ళిపోతాడు. అదంతా హనుమంతుడు వింటూ ఉంటాడు. మనం నిన్న చూశాను. సీత యొక్క దీనావస్థను చూసి ఆంజనేయుని కూడా చాలా బాధేస్తుంది. ఆ తర్వాత త్రిజటా స్వప్నం కూడా మనం చూసాం. ఆ త్రిజటా స్వప్నంలో త్రిజటకు వచ్చినటువంటి కలలో రామచంద్రుడు తెల్లటి రథం మీద వస్తూ ఉన్నట్టు, సీతాదేవి రాముల వారి ఒడిలో కూర్చున్నట్టు కల వస్తుంది. అది రాక్షస స్త్రీలకు చెప్తుంది త్రిజట. ఓ రాక్షస స్త్రీలారా, మీరు పతివ్రత అయినటువంటి సీతాదేవిని అంతగా బాధ పెడుతున్నారు. నాకు ఈ విధమైనటువంటి కల వచ్చింది కాబట్టి రావణ సంహారం జరిగి రాక్షస సంతతి అనేటటువంటిది అంతరించిపోతుందేమో అనేటటువంటి అనుమానం నాకు కలుగుతున్నది. మీరు ఏమీ జరగని రావణుడంతటి మహాబలశాలి ఉన్నాడనుకొని మీరు సీతాదేవిని ఆట పట్టిస్తున్నారు. కానీ నాకు ఈ విధంగా కల వచ్చింది, నాకు స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఈ విధంగా తెల్లటి రథం, సీతారామ లక్ష్మణులు, రాముల వారి ఒడిలో సీతమ్మ వారు, రావణుడేమో తైలము పూసుకున్నటువంటి శరీరంతో, మాసిపోయినటువంటి దుస్తులతో, దుర్గంధమైనటువంటి ప్రదేశంలో ఉన్నట్టు నాకు కల వచ్చింది. నల్లని వస్త్రములతో కూడినటువంటి స్త్రీ అతన్ని లాగుతున్నట్టు నాకు కల వచ్చింది. నల్లని వస్త్రము అంటే అశుభానికి గుర్తు. అందుకే శుభకార్యాలకు నల్లని వస్త్రాలు ధరించం మనం. ఇప్పుడు పెళ్లిలో కూడా ఏదైనా నాకు బ్లాక్ డ్రెస్ చాలా బాగుంటుంది అని చెప్పి కొనుక్కుంటే మన పెద్దవాళ్ళు ఆక్షేపిస్తారు, అవంతరం తెలుపుతారు. మనం నల్లటి వస్త్రాలు ధరించకూడదు అని అది ఒక అశుభ సూచకంగా చెప్తూ ఉంటారు. అలా నల్లటి వస్త్రాలు ధరించినటువంటి ఒక స్త్రీ రావణాసురుణ్ణి లాగుతున్నట్టు, లాక్కపోతున్నట్టు కల వచ్చింది త్రిజటకు. ఆ కలని రాక్షస సంతతి స్త్రీలతో పంచుకుంది త్రిజట. ఆ విధంగా ఆ తెల్లటి రథాన్నెక్కి సీతాదేవిని తీసుకొని రామలక్ష్మణులు ఉత్తర దిక్కుగా ప్రయాణమై వెళ్ళిపోయారు అనేటటువంటి కలని చెప్పింది త్రిజట. ఇది కూడా మనం నిన్న కొంత చూసాం. ఇవాళ డీటెయిల్ గా
మనం చెప్పుకున్నాం. ఇకపోతే మెల్లగా హనుమంతుడు సీతాదేవి ముందరికి వచ్చి రామలక్ష్మణుల యొక్క వర్ణన చేసి సీతాదేవికి నమ్మకం కలిగించి, సీతాదేవికి పూర్తిగా ఎప్పుడు నమ్మకం కలుగుతుంది? హనుమంతుని చూసిన తర్వాత సీతాదేవి మనసులో ఏం సంశయం అంటే, రావణుడు అంటే అంత మాయ, తన మాయతో ఈ విధమైనటువంటి ఒక మనిషిని నా వద్దకు పంపించాడేమో నా మనసు మార్చడానికి, ఈ హనుమంతుడు కూడా మాయవాడు కావచ్చు అనేటటువంటి ఒక అపనమ్మకం హనుమంతుడి మీద ఉండే. కానీ రామలక్ష్మణుల యొక్క వర్ణన హనుమంతుడు చెప్పిన తర్వాత హనుమంతుడి మీద నమ్మకం కలిగింది. ఇంకా ఏంటంటే అంగుళికం, రాముడు ఇచ్చినటువంటి అంగుళికము హనుమంతుడు సీతాదేవికి ఇచ్చాడు, అది గుర్తు, అది నమ్మకం కలిగింది. ఆ విధంగా సీతాదేవి పూర్తిగా నమ్మింది. హనుమంతుడు రాముడు పంపించిన దూత అనే కాకుండా హనుమంతుడు మహావీరుడు అనేటటువంటి విషయాన్ని కూడా సీతాదేవి గమనించింది. ఎట్లా అంటే, ఒకవేళ రాముడు హనుమంతుడిని పంపించాడు, మరి హనుమంతుడు ఇక్కడికి రావాలంటే సముద్రం దాటి రావాలి. ఆ సముద్రం దాటాలంటే మామూలు వీరుడికి సాధ్యం కాదు, మహావీరుడైతే తప్ప మామూలు వారికి ఆ సముద్రం ఎగిరి రావడం సాధ్యం కాదు, కొంతమందికే సాధ్యమని. అలాంటి కొంతమంది మహావీరులలో ఇతడు కూడా ఒకడు, ఎందుకంటే సాగరాన్ని దాటి వచ్చాడు కాబట్టి. ఆ విధంగా హనుమంతుడు మహాబలశాలి అని నమ్మింది, రాముడు పంపిన దూత అని కూడా సీతాదేవి నమ్మి దుఃఖించి తన బాధలన్నీ చెప్పుకొని రామలక్ష్మణుల యొక్క యోగక్షేమాలన్నీ కనుక్కొని, ఓ హనుమా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత రాముల వారిని కలుస్తావు కదా, ఇదిగో నువ్వు కూడా సీతమ్మను కలిశానని చెప్పి రాముల వారికి ఏదో ఒకటి చూపించాలి కదా, లేకపోతే రాముడు కూడా నమ్ముతాడో లేదో. అందుకని ఈ చూడామణి తీసుకో. సీతాదేవి తన దగ్గర ఉన్నటువంటి చూడామణిని తీసి ఆంజనేయునికి ఇచ్చింది. ఆంజనేయ, ఈ చూడామణి తీసుకొని రాముల వారికి నువ్వు నన్ను కలిసినట్టు రాముల వారు నమ్ముతారు. చూడామణి అంటే ఏంటిది? మామూలుగా ఆడవాళ్ళు సిగలో ధరించేటటువంటి ఒక ఆభరణం, కొప్పులో ధరించేటటువంటి ఒక ఆభరణం. అలాంటి ఆభరణం ఒకటి, చూడామణి ఆభరణం సీతాదేవి హనుమంతునికి ఇచ్చింది. హనుమంతుడు సీతాదేవి దగ్గర సెలవు తీసుకుంటున్నప్పుడు సీతాదేవి ఒక ముచ్చట చెప్పింది. హనుమా, నేను ఎక్కువ రోజులు ఈ బాధని భరించలేను, పతి వియోగంతో నా రాముడు లేకుండా ఇక్కడ ఉండడం నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది హనుమా. కావున ఒక నెల రోజుల లోపల రాముడు రావాలి, రావణుణ్ణి వధించాలి, నన్ను తీసుకెళ్ళాలి ఇక్కడి నుంచి, ఈ విషయం రాముల వారికి విన్నవించు అని చెప్పి సీతాదేవి హనుమంతునికి చెప్పింది. అప్పుడు హనుమంతుడు సీతాదేవి దగ్గర సెలవు తీసుకొని తిరుగు ప్రయాణం అవుతుండగా కాసేపు రాక్షసుల్ని దండించాలనుకున్నాడు. ఇక్కడ మనం నిన్నటి సుందరాకాండలో చెప్పుకోలేని ఒక విషయం ఇలా సుందరకాండలో మనం చెప్పుకుంటున్నాం. చిన్నపాటి యుద్ధమే చేశాడు ఆంజనేయుడు లంకలో. లంకంతా కలియదిరుగుతూ, గోడల్ని కూల్చేస్తూ, చెట్లని ఇరగొడుతూ లంకని ధ్వంసం చేస్తున్నాడు ఆంజనేయుడు. రాక్షసులు అడ్డుకుంటున్నటువంటి రాక్షసుల్ని ఆ విరిగిపోయినటువంటి స్తంభాలతో, విరిగిన చెట్లతో కొట్టుకుంటూ చంపేస్తున్నాడు ఆంజనేయుడు. ఆ విధంగా రాక్షస సంతతిని బాధిస్తూ ఉన్నటువంటి హనుమంతుని యొక్క సమాచారం రావణుడి దగ్గరికి పోయింది. అప్పుడు రావణుడు ఏం చేసిందంటే 8,000 మంది సైన్యాన్ని పంపాడు ఆంజనేయుని మీద. ఎందుకంటే అంతకుముందే కొంతమంది రాక్షసులు వచ్చింది, వాళ్ళందరినీ మట్టు పెట్టిండు హనుమంతుడు. అరే ఏదో మామూలు కపి అంటే కోతి అనుకున్నాం మనం, వానరుడు అనుకున్నాం. ఒక వానరుడు, ఒక మామూలు వానరుడు లంకలో ఇంత హింస సృష్టిస్తాడా, లంకని ఇంత నాశనం చేస్తాడా, ఇంతమంది రాక్షసుని చంపేస్తాడా? కాబట్టి 8,000 మంది రాక్షసుల్ని పంపించాడు హనుమంతుడి మీదకి. హనుమంతుడు వాళ్ళందరినీ ఎదుర్కొన్నాడు. ఎందుకంటే వాయుపుత్రుడు, శ్రీరామదాసుడు, కిష్కింద రాజు అయినటువంటి సుగ్రీవుని యొక్క బంటు కాబట్టి, అతని మంత్రి కాబట్టి రాక్షస జాతి సైనికులందరినీ కూడా ఎదుర్కొని వాళ్ళని సంహరించాడు ఆంజనేయుడు. చివరికి ప్రహస్తుని యొక్క కుమారుణ్ణి పంపిండు రావణుడు. ప్రహస్తుడెవరు, అతని కుమారుడెవరు?
ప్రహస్తుడు అని, ఇప్పుడు ఈ ప్రహస్తుడు అనేటటువంటి వాడు మనకు యుద్ధకాండలో వస్తాడు. మరి ప్రహస్తుడు అనేటటువంటి వాడు రావణుని యొక్క సేనాధిపతి, సైన్యానికి హెడ్ అన్నమాట. అతని యొక్క కుమారుడు జంబుమాలిని. ఇతన్ని పంపిస్తాడు రావణుడు. ఓ జంబుమాలిని, నువ్వు ప్రహస్తుని యొక్క కుమారునివి, నువ్వు బలశాలివి, కాబట్టి నువ్వు వెళ్ళి హనుమంతుని ఎదుర్కో, హనుమంతుని సంహరించు అని చెప్పి జంబుమాలిని పంపిస్తారు. హనుమంతుడు జంబుమాలిని ఒకే ఒక దెబ్బ కొడితే అతని శరీరము చూర్ణమైపోయాడు. చూర్ణం అంటే మన భాషలో చెప్పాలంటే పరం అయిపోయాడు. ఆ విధంగా జంబుమాలిని దండించాడు ఆంజనేయుడు. బిగ్గరగా అరుస్తూ ఆంజనేయుడు, రాముల వారికి జయము, లక్ష్మణునికి జయము, సుగ్రీవునికి జయము, నన్నెవరు ఏమి చేయలేరు, ఇలాంటి 10 మంది రావణులున్నా కూడా నేను ఓడించి సీతమ్మ వారిని ఇక్కడి నుంచి తీసుకుపోగలమనేటటువంటి గర్జన చేస్తూ లంకంతా తిరుగుతున్నాడు హనుమంతుడు. ఇక చేసేది లేక రావణుడు ఏం చేసిందంటే ఇంద్రజిత్తును పంపించండి. ఇంద్రజిత్తు ఎవరంటే రావణుని యొక్క కొడుకు. ఇతడు మాయలోడు. కాబట్టి ఇంద్రజిత్తుడు హనుమంతుని పట్టుకోవడానికి వచ్చింది. ఇంద్రజిత్తునికి హనుమంతునికి భీకరమైన పోరు జరిగింది. భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. అప్పటికే ఎంతో మంది రాక్షసులు చనిపోయారు. చనిపోయినటువంటి రాక్షసుల యొక్క అవశేషాలు లంకలో పడి ఉన్నాయి. చచ్చిపోయిన గుర్రాలు ఉన్నాయి, విరిగిపోయిన రథాలు ఉన్నాయి, రథ చక్రాలు ఉన్నాయి. అంతటి భయంకరమైనటువంటి ఆ లంకలో ఇంద్రజిత్తుని పంపించాడు రావణుడు. ఇంద్రజిత్తు హనుమంతుని మధ్య భీకర పోరు జరుగుతుంది. ఇద్దరు బలశాలులే, ఇద్దరు వీరులే, ఎవరూ తగ్గడం లేదు. అప్పుడు ఇంద్రజిత్తుకు అర్థమైంది ఇతరు మామూలు కాదు. అందుకే బ్రహ్మాస్త్రాన్ని తీశాడు. బ్రహ్మాస్త్రాన్ని తీసి, బ్రహ్మాస్త్రం అంటే మహాస్త్రం, అదిగా బ్రహ్మ ఇచ్చిన అస్త్రం. అది ఎప్పుడో ఇక యుద్ధాలు చేయంగా పని కాకపోతే అప్పుడు బ్రహ్మాస్త్రం తీసేస్తారు. బల్యాలతో, కత్తులతో, కటాలతో కొట్టుకున్న తర్వాత మళ్ళా మామూలు అస్త్రశస్త్రాలతో యుద్ధం చేసిన తర్వాత పని కాకుంటే అప్పుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తారు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం తీసిండు, హనుమంతుని మీద ప్రయోగించి ఆ బ్రహ్మాస్త్రం హనుమంతుణ్ణి వివశుణ్ణి చేసింది. కానీ బ్రహ్మాస్త్రం ఎంతైతే నష్టం చేయాలనో, ఎంత బాధ కలిగించాలనో అంత బాధ హనుమంతునికి కలిగించలేదు. ఎందుకంటే దానికి ఒక కారణం. బ్రహ్మ చేత వరము పొంది ఉన్నాడు హనుమంతుడు కూడా. ఏమని? బ్రహ్మాస్త్రము ఎవరు ప్రయోగించినా హనుమంతుని మీద ఆ బ్రహ్మాస్త్రం యొక్క ప్రభావం హనుమంతుని మీద ఉండాలి. కాబట్టి బ్రహ్మాస్త్రం ప్రయోగించినా హనుమంతునికి పెద్ద ఇబ్బంది కలగలేదు, కానీ హనుమంతుని బంధించింది. ఆ విధంగా బంధించినటువంటి హనుమంతుని రావణుని దగ్గరికి తీసుకొని పోతారు. మనం నిన్న చూస్తాం. రావణునితో వివాదం చేస్తాడు హనుమంతుడు, వాదిస్తాడు. ఆఖరికి రావణుడు అడుగుతాడు, అసలు నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చినావు, ఎందుకు వచ్చినావు, ఏంటి నీ సంగతి? లంకను ఇంత యుద్ధ భూమిగా మార్చేసినావు, లంకలో ఉన్నటువంటి అనేక మంది రాక్షసుల్ని సంవరించినావు, ఆఖరికి మా ఇంద్రజిత్తు సైతం బ్రహ్మాస్త్రం ప్రయోగించే స్థాయికి తీసుకొచ్చినావు నువ్వు, ఇంతకు నువ్వెవరు అని అంటే అప్పుడు తన పరిచయం చేసుకుంటాడు రావణునితో హనుమంతుడు. నేను సుగ్రీవ రాజు యొక్క రాజ్యం నుంచి వచ్చాను, రాముని యొక్క భక్తుడను, సీతమ్మ జాడ తెలుసుకోవడానికి వచ్చాను, సీతమ్మని తీసుకొని వెళ్ళడానికి వచ్చాను అనేటటువంటి విషయం రావణునికి చెప్తాడు. ఆ విధంగా రావణుడితో సంవేదన చేసిన తర్వాత రావణుని రెచ్చగొడతాడు. నువ్వెంత, నీ పరాక్రమం ఎంత మా రాముని యొక్క పరాక్రమం ముందు, నీలాంటి 10 మంది రావణుల్ని కూడా మా రాముడు సునాయాసంగా యుద్ధంలో ఓడిస్తాడు. కాబట్టి ఓ రావణ, నువ్వు పెద్ద బలశాలని చెప్పి పొంగిపోకు, విర్రవిగకు, గర్వపడకు అని చెప్పి రావణుని రెచ్చగొడుతూ ఉంటాడు ఆంజనేయుడు. ఆంజనేయుని మాటలకు రావణునికి ఉక్రోషం పొంగుకొస్తుంది. మితిమీరినటువంటి కోపంతో, కోపం అనేటటువంటి మహా చెడ్డది కదా, మనకు కూడా కోపం వస్తే
మనం మతిని కోల్పోతాం, విచక్షణని కోల్పోతాం, కోపంలో బూతులు మాట్లాడేస్తూ ఉంటాం. వేద మంత్రాలు చదివేటటువంటి బ్రాహ్మణుడు సైతం కోపానికి గురైతే వేద మంత్రాలు రావాల్సినటువంటి నోటి నుంచి అమరా బూతులు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి కోపం అనేటటువంటిది అంత కీడు చేస్తుంది, చెడు చేస్తుంది. కోపం అనేటటువంటిది చాలా తగ్గించుకున్నటువంటి మనిషి, సహనం కలిగినటువంటి మనిషికి విజయం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ రామాయణంలో కూడా మనం రాముడిని చూస్తున్నాం కదా. రాముడు తలుచుకుంటే ఎంతసేపు లంకని కథం చేయడానికి, రావణుని సంహరించడానికి నిమిషాల పని. కానీ ఆ రావణ సంహారం అనేటటువంటి ఈ కార్యంలో అందరినీ భాగస్వాముల్ని చేస్తున్నాడు. వానరుల్ని చేసిండు, నరుల్ని చేసిండు, రాక్షసుల్ని కూడా చేస్తాడు. మనకు యుద్ధకాండలో వస్తుంది. ఆ విధంగా రెచ్చిపోయినటువంటి రావణుడు ఏమంటున్నాడంటే, ఈ దూతని, రాముడు పంపించినటువంటి ఈ హనుమంతుడు అనేటటువంటి దూతని శిక్షించండి అని అంటే చంపేయండి అనేటటువంటి ఆజ్ఞ జారీ చేశాడు. కానీ రావణుని యొక్క కొలువులో రావణి తమ్ముడైనటువంటి విభీషణుడు అడ్డుకొని, అన్నా అది రాజధర్మం కాదు, దూతగా వచ్చినటువంటి వ్యక్తిని సంహరించడం అనేటటువంటిది రాజధర్మం కాదు, అది వదిలిపెట్టండి అని అంటే అప్పుడు రావణుడు వదిలిపెడుతూ ఈ యొక్క హనుమంతునికి మరణదండన కాకపోయినా ఇతని తోకకు నిప్పు పెట్టి పంపించండి అని అంటారు. అప్పుడు రాక్షసులందరూ కూడా హనుమంతుని యొక్క తోకకు గుడ్డలు చుట్టి, బట్టలు చుట్టి అతని తోకకు అగ్ని పెడతారు. పెట్టి లంకలో ఉన్నటువంటి వీధుల గుండా తిప్పుతూ ఉంటారు. అలా తిప్పుతున్నటువంటి క్రమంలో ఆంజనేయుడు లంకను పరిశీలిస్తాడు. ఎందుకంటే రేపు తెల్లారి లంక మీద యుద్ధంకు రావాలి. వీధులు ఎలా ఉన్నాయి, ద్వారాలు ఎక్కడున్నాయి, ఎక్కడి నుంచి వస్తే లంకలోకి సునాయాసంగా ప్రవేశం చేయగలుగుతాం అనేటటువంటి అన్ని పరిశీలిస్తున్నాడు. పరిశీలిస్తూ తన తోకకు పెట్టినటువంటి నిప్పుతో లంకా దహనం చేసేశాడు. భవనాల్ని కాల్చేశాడు, వనాల్ని నాశనం చేసేశాడు. ఒక్క విభీషణుని ఇల్లు తప్ప లంకలో మొత్తం భస్మం చేసి పారేశాడు. లంకా దహనం చేసేశాడు ఆంజనేయుడు. అందుకే మాటల సందర్భంలో మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం మన మిత్రులతో గాని, ఏందిరా ఇట్లా చేసినావు, చూసి రమ్మంటే కాల్ చేసినావు, పోయి రమ్మంటే కాల్ చేసి వచ్చినావు అంటే ఇది ఆంజనేయుని మీదకే వచ్చింది. ఆంజనేయ సీతమ్మ జాడ ఎక్కడుందో చూసిరా అంటే లంకని తగలబెట్టి వచ్చాడు. అంత పెద్ద యుద్ధం చేసిండు అక్కడ, ఒక్కడే హనుమంతుడు ఒక్కడే లంకను. ఆ విధంగా లంకా దహనం చేసి మళ్ళీ తిరుగు ప్రయాణం ప్రారంభించాడు ఆంజనేయుడు. ఎక్కడికి? సాగరం దాటి మళ్ళీ మహేంద్రగిరికి చేరుకోవాలతడు. లంకలో ఉన్నటువంటి అరిష్ట పర్వతం చేరుకొని అరిష్ట పర్వతం నుంచి అతడు ఎగురుతున్నటువంటి క్రమంలో అరిష్ట పర్వతం అనేటటువంటి అతని పాదం యొక్క బలంకు బీటలు పారిపోయి ఆ విధంగా ఎగిరి సముద్రం మీద ఎగురుతూ గర్జిస్తూ ఇక మహేంద్రగిరిని కొద్దిగా అయితే చేరుకుంటాను అన్నప్పుడే పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ వస్తున్నాడు. అప్పుడు సాగరానికి, సముద్రానికి ఆవల ఉన్నటువంటి జాంబవంతుడు, అంగదుడు వీళ్ళందరూ కూడా హనుమంతుని యొక్క ఈ ధ్వని విని, ఏహే హనుమంతుడు వచ్చేస్తున్నాడు, అంత పెద్ద ధ్వని చేస్తున్నాడు, అంత సంతోషంతో వస్తున్నాడంటే సీతమ్మ జాడ తెలిసిపోయింది అని వాళ్ళు గెంతులు వేయడం ప్రారంభించారు. ఆ విధంగా హనుమంతుడు మహేంద్రగిరికి చేరుకున్నాడు. మహేంద్రగిరికి చేరుకొని అంగదునికి, జాంబవంతునికి లంకలో జరిగినటువంటి సంఘటనలు అన్ని కూడా వివరించి చెప్పాడు. రావణునితో కలిశానని చెప్పాడు, సీతమ్మ జాడ తెలుసుకున్నానని చెప్పాడు, సీతమ్మ చాలా బాధపడుతుంది, రాముడి కోసం ఎదురు చూస్తుంది అనేటటువంటి విషయం అతడు చెప్పాడు. చాలా అక్కడ ఉన్నటువంటి వానరులందరూ కూడా చాలా సంతోషించి చాలా హ్యాపీగా గంతులు వేస్తున్నారు. మొదలే వానరులు సంతోషం కలిగితే ఇంకా గంతులు వేస్తారు. అక్కడ నుంచి వాళ్ళు కిష్కిందకి వెళ్ళాలి. అక్కడ సుగ్రీవ మహారాజుని కలిసి ఈ సీతమ్మ జాడ చెప్పాలి. అక్కడ రాముల వారు, లక్ష్మణ వాళ్ళు కూడా అటువైపు ఉన్నారు కాబట్టి కిష్కిందకు వెళ్లే క్రమంలో ఒక వనం వస్తుంది. ఆ వనాన్ని మధువనము అంటారు. ఆ మధువనం సుగ్రీవుందే, రాజుదే. ఆ మధువనానికి కాపలగా ఉన్నటువంటి వాడు దధిముఖుడు అనేటటువంటి వ్యక్తి, ఒక ముసలాయన కాపలిగా ఉన్నాడు, తోటమాలే. ఈ వానరులంతా కూడా ఈ మధువనంకి చేరుకున్నారు.
చాలా హ్యాపీ మూడ్ లో ఉన్నారు, సంతోషమైనటువంటి మనసుతో ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఆ వనంలో ఉన్నటువంటి పండ్లని కోసుకొని అక్కడ ఆ వనంలో ఉన్నటువంటి మధువును సేవిస్తున్నారు. మధువు అంటే మన భాషలో సారా, కళ్ళు సేవిస్తున్నారు. సేవిస్తూ గంతులేస్తున్నారు, ఆ వనానికి నష్టం చేస్తున్నారు. అప్పుడు దదిముఖుడు అనేటటువంటి వాడు వాళ్ళని వారించిండు, అయ్యా ఈ వనం చాలా అందంగా ఉంది, పండ్లతో ఉంది, మీరేమో విపరీతంగా మధువు సేవించి గంతులు వేస్తున్నారు, వనాన్ని నాశనం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని బెదిరించాడు. కానీ వాళ్ళు వినలేదు. దదిముఖుని పక్కకు దొబ్బేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అసలే వానరులు, అందులో మధువు తాగారు. అందుకే మనం అప్పుడప్పుడు తిడుతూ ఉంటాం, ఏంద్రా అలోల్ని కోతి కళ్ళు పోసినట్టు అని అంటూ ఉంటారు. ఏదైనా అల్లరి చేసినా, చిలిపి చేష్ట చేసినా, లేకపోతే ఏదైనా మన ప్రవర్తన శృతి మించిన అంత కోతి కళ్ళు పోసినట్టు చేస్తున్నాడు అని. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మధువనంలో వానరులందరూ కూడా సంతోషంగా గెంతులు వేస్తున్నారు. ఇక దదిముఖునికి తరం కాలే. అతడు వెంటనే సుగ్రీవుని దగ్గరికి వెళ్ళాడు. సుగ్రీవ మహారాజా, ఈ మధువనాన్ని మన వానరులందరూ కూడా ధ్వంసం చేస్తున్నారు, మధువు సేవిస్తున్నారు, పండ్లు కోసుకొని తింటున్నారు, అల్లరల్లరి చేస్తున్నారు, నాశనం అయిపోతుంది వనమంతా అని సుగ్రీవునికి చెప్పినప్పుడు అప్పుడు సుగ్రీవునికి ఒక సమాచారం అందినట్టయి. నా వానరులు ఇంతగా సంతోషంతో గంతులు వేస్తున్నారంటే సీతమ్మ జాడ తెలిసింది. లేకపోతే వాళ్ళు మధువు సేవించరు, గంతులు వేయరు, బాధతో ఉంటారు. బాధతో ఉండవలసినటువంటి వానరులు గంతులు వేస్తున్నారంటే సీతమ్మ జాడ తెలిసినట్టే. ఓ దుదిముఖుడా, నువ్వు చాలా సంతోషకరమైనటువంటి వార్త చెప్పావు అని చెప్పి అతన్ని మెచ్చుకొని అభినందించి సత్కరించి అతన్ని పంపించేశాడు. రామలక్ష్మణులకు కూడా సుగ్రీవుడు చెప్పాడు, రామలక్ష్మణులారా, సీతమ్మ జాడ తెలిసినట్టే మన వానరులు వస్తున్నారు, వాళ్ళు సంతోషంతో వస్తున్నారు, మధువనంలో ఆగారు, గంతులు వేస్తున్నారు. వాళ్ళు గంతులు వేస్తున్నారంటే సీతమ్మ జాడ తెలిసినట్టే, కాబట్టి మీరు నిర్భయంగా ఉండండి, నిశ్చింతగా ఉండండి అని చెప్పి రామలక్ష్మణులకు సైతం వాళ్ళు సుగ్రీవుడు భరోసా ఇచ్చారు. ఇక మెల్లగా వానర సైన్యం అంతా హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు అందరు కూడా వచ్చేసారు. రామునికి సమాచారం ఇచ్చారు. హనుమంతుడు చెప్తున్నాడు, రామా, నీ ధర్మపత్ని అయినటువంటి సీతాదేవి అశోకవనంలో చాలా దీనంగా ఉందయ్యా, నీ కోసం ఎదురు చూస్తుంది. ఇదిగో తన దగ్గర ఉన్నటువంటి చూడామణి నాకు ఇచ్చింది, నీకు ఇవ్వమని అని సీతమ్మ వారు ఇచ్చినటువంటి చూడామణిని తీసుకొని హనుమంతుడు రాముల వారి చేతిలో పెట్టాడు. ఆ చూడామణిని చూడగానే సీతాదేవికి సంబంధించినటువంటి జ్ఞాపకాలన్నీ వచ్చి రాముడు కన్నీరు పర్యంతమయ్యాడు. అప్పుడు లక్ష్మణుడు, సుగ్రీవుడు రాముడిని ఓదార్చి, రామా నువ్వు భయపడకు, సీతమ్మ జాడ తెలిసింది కదా, ఇక మనం యుద్ధ సన్నాహాలు చేసుకుందాం, లంకపై యుద్ధం ప్రకటిద్దాం, మీరు భయపడకండి అని చెప్పేసి రామునికి ధైర్యం చెప్పారు. రాముడు హనుమంతుని ఏమంటున్నాడంటే, హనుమా, నువ్వు చేసిన సాయం చిన్నది కాదు, నేను ఎంత పొగిడినా తక్కువే, నీకు ఏమి ఇవ్వగలను, నేను ఏమి ఇచ్చే పరిస్థితిలో కూడా లేను, అరణ్యవాసంలో ఉన్నాను, నా చేతిలో ఏమీ లేదు, ఒక దుర్దశలో ఉన్నాను, కానీ నువ్వు చేసిన సాయం మాత్రం చాలా గొప్పది. నేను గట్టిగా పట్టుకొని ఆలింగనము చేసుకోవడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పి రాముడు హనుమంతుని దగ్గరికి తీసుకొని గట్టిగా కౌగలించుకొని హనుమంతుని దీవిస్తాడు. ఇది మనకు సుందరకాండ. హనుమంతుడు మహేంద్రగిరి పర్వతం నుంచి వెళ్ళి తిరిగి మహేంద్రగిరి పర్వతానికి వచ్చి మధువనం నుంచి సుగ్రీవుని దగ్గరికి వచ్చి సీతారామునికి వివరించడం, ఇదంతా కూడా సుందరకాండ. చాలా సుందరప్రదంగా సాగింది. ఇందులో హనుమంతుడి యొక్క పాత్రనే ఎక్కువగా ఉంటుంది సుందరకాండలో. రాముడు ఎక్కడ లేడు, మనకు ఇంతవరకు మనం చెప్పుకున్న దాంట్లో రాముడు ఎక్కడ లేడు. లంకా ప్రవేశం నుంచి లంకా దహనం వరకు అంత హనుమంతుడే మనకు దీంట్లో కనబడతా ఉంటాడు. సరే, సుందరకాండ అనంతరం యుద్ధకాండలోకి వెళ్ళాలి. ఈ యుద్ధకాండలో
ఎలాగో హనుమంతుడు సమాచారం తెచ్చాడు. హనుమంతుడు తెచ్చిన సమాచారం మేరకు సుగ్రీవుడు ఏమన్నాడంటే, మనం యుద్ధ సన్నాహాలు చేసుకుందాం, లంకపై దండెత్తుదాం, రావణునితో యుద్ధం చేద్దాం అనేటటువంటి భరోసా రామునికి ఇచ్చాడు. రాముడు కూడా ఇక యుద్ధం చేయవలసినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పి యుద్ధ సన్నాహాలు చేస్తున్నారు. హనుమంతుడు ఏమని చెప్పాడంటే, నేను లంకా నగరాన్ని చూస్తున్నప్పుడు, లంక వీధుల్లో తిరుగుతున్నప్పుడు లంక యొక్క రక్షణ వ్యవస్థను నేను చూశాను. ఇప్పుడు శత్రువుని కొట్టాలి అంటే, మనకంటే బలమైనటువంటి శత్రువుని కొట్టాలి అంటే అతని బలహీనత ఏంటో తెలుసుకోవాలి. మరి లంకా నగరంలో ఉన్నటువంటి బలహీనత ఏంటిది, వారి యొక్క రక్షణ వ్యవస్థ ఎలా ఉంది. ఇప్పుడు ఒక దేశం ఇంకొక దేశం మీద దాడి చేయాలన్నా ఆ దేశం యొక్క రక్షణ వ్యవస్థను పరిశీలిస్తారు. ఇప్పుడు మన భారతదేశం పక్కన మన శత్రు దేశం చైనా ఉంది, పాకిస్తాన్ ఉంది. రేపు తెల్లారి చైనా వారు కానీ పాకిస్తాన్ వారు కానీ భారతదేశం మీద దాడి చేయాలంటే, భారతదేశంతో యుద్ధం చేయాలంటే మన రక్షణ వ్యవస్థ ఎలా ఉందని చూస్తారు. అలాగే లంక యొక్క రక్షణ వ్యవస్థను చూసినటువంటి హనుమంతుడు రాముల వారికి సుగ్రీవునికి వివరించిండు, ఇది లంక యొక్క రక్షణ వ్యవస్థ అని చెప్పేసి. ఇక కిష్కింద నుంచి యుద్ధ సన్నాహాలు చేస్తూ వీళ్ళు వానర సైన్యము బల్లూక సైన్యము అంతా కూడా బయలుదేరారు లంక వైపు దక్షిణం. హనుమంతుని భుజాల మీద రాముడు, అంగదుని భుజాల మీద లక్ష్మణుడు ఎక్కి కూర్చున్నారు. జాంబవంతుడు, సుగ్రీవుడు, సైన్యము. ఆ సైన్యం ఎలా ఉందంటే, అలా నడుస్తూ నడుస్తూ ఆ సైన్యము సాగరం దగ్గరికి వెళ్ళింది, సముద్రం దగ్గరికి వెళ్ళింది. అప్పుడు చూస్తే ఇటువైపు నీళ్లతో ఉన్నటువంటి సముద్రము, ఇటువైపు వానర సైన్యంతో ఉన్నటువంటి సముద్రము వలె కనబడుతున్నది. వానర సైన్యం అంత విశాలంగా. మనకు వానర సైన్యం అనగానే గుర్తుకొచ్చేది హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుడు. కానీ వానర సైన్యంలో వీళ్ళ కంటే బలవంతులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఈ యుద్ధకాండలో మనకు పరిచయం చేస్తాడు వాల్మీకి. ఆ విధంగా సముద్రం దగ్గరికి వెళ్ళిండ్రు వానర సైన్యము, రామలక్ష్మణులు, జాంబవంతుడు, అంగదుడు, హనుమంతుడు అందరు కూడా సాగరం దగ్గర నిలబడ్డారు, సముద్రం దగ్గర నిలబడ్డారు. మరి సముద్రం దాటాలి అంటే హనుమంతుడు లాంటి గొప్ప వాళ్ళకు సాధ్యం. జాంబవంతుడు ఎగురుతుండొచ్చు, మిగతా వానర సైన్యం అంతా ఎలా ఈ సాగరాన్ని దాటడం ఎలా? అక్కడ వాళ్ళ ఆలోచన చేస్తూ సాగరం దగ్గర, సముద్రం దగ్గర విచారం చేస్తున్నారు. ఇంత మహా సైన్యాన్ని సముద్రాన్ని దాటించడం ఎలా? మరి ఇక్కడ కిష్కిందలో రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుడు ఈ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంటే మరి లంకలో ఏం జరుగుతుంది? లంకలో రావణుడు సమావేశం ఏర్పాటు చేశాడు తన మంత్రివర్యులతో. సమావేశాన్ని ఏర్పాటు చేసి అతడు కూడా యుద్ధ సన్నాహాలు చేస్తున్నాడు. అతనికి తెలిసిపోయింది హనుమంతుడు వచ్చిందంటే, హనుమంతుడు ఒక్కడే వచ్చి ఇంత నాశనం చేసిపోయాడు, హనుమంతుడు వెళ్ళిపోయాడంటే రాముడికి సమాచారం ఇస్తాడు, తప్పకుండా రాముడు యుద్ధానికి వస్తాడు, మరి యుద్ధాన్ని ఎదుర్కోవాలి, రాముడిని ఎదుర్కోవాలి అని చెప్పి సమావేశపరిచాడు తన మంత్రుల్ని అందరినీ కూడా. అందులో చర్చలు జరుగుతున్నాయి. రావణుడు ఏమంటున్నాడంటే, కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయండి, శత్రువులు వస్తున్నారు, యుద్ధం వచ్చే ప్రమాదం ఉంది, కాబట్టి మీరు ఎప్పుడు కూడా రావణుణ్ణి మనసులో నిలుపుకొని రావణుని యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకొని రావణుడు ఎంత గొప్ప వీరుడో మీ మనసులో అనుకొని మీరు ముందరికి వెళ్ళండి, రాముడు వస్తే యుద్ధం చేయండి అని చెప్పి తన యొక్క పరివారానికి బోధిస్తున్నాడు రావణుడు. అప్పుడు విభీషణుడు అన్నాడు, అన్న ఇదంతా ఎందుకు? మీరు చేస్తున్న తప్పు. సీతాదేవి లాంటి ఒక మహాపతివ్రతను తీసుకొచ్చి అశోకవనంలో పెట్టావు. మీరు బాగుండాలన్నా, బతికుండాలన్నా, ఈ రాక్షస సంతతి బతికుండాలన్నా మీరు వెంటనే సీతాదేవిని విడిచిపెట్టండి, సీతాదేవిని రాముల వారికి సవినయంగా అప్పచెప్పండి అని విభీషణుడు మంచి పలుకులు పలికింది. కానీ రావణి చెవికి ఎక్కలేదు. ఎందుకంటే రావణి యొక్క పోగాలం వచ్చింది. ప్రతి మనిషి తనకు మూడితే, మరణము సంభవిస్తే తను ఏదైతే చేయకూడదో అది చేస్తాడు.
రావణుడు ఇక్కడ అదే చేస్తున్నాడు. రావణుని యొక్క అభిప్రాయంతో విభీషణుడు విభేదించిండు, విభీషణుని యొక్క అభిప్రాయంతో రావణుడు విభేదించాడు. అన్నా నువ్వు భస్మం అయిపోతావు, నువ్వు సీత అనే ఒక నాగుంబాము తీసుకొచ్చి మెడలు వేసుకున్నావు, అది నేను కాటేస్తుంది, కాబట్టి అది కాటేయక ముందే నువ్వు సీతాదేవిని సవినయంగా పంపించేసాయి అని అన్నాడు. కానీ రావణుని యొక్క చోకెక్కలేదు ఆ మాటలు. మళ్ళీ రావణుడు ఏం చేసిండు, తన యొక్క మంత్రులతో, తన యొక్క రాక్షస పరివారంతో మీటింగ్ పెట్టి సమావేశం ఏర్పాటు చేసి ఎలా చేస్తే బాగుంటుంది, యుద్ధం వస్తే ఎలా ఎదుర్కొందాం అనేటటువంటి రావణునికి ఒక నమ్మకం ఏంటిదంటే, ఇంతమంది మా రాక్షస వీరులు ఉన్నారు, అన్నిటికంటే ముఖ్యం ఇంద్రజిత్తుడు ఉన్నాడు, కుంభకర్ణుడు ఉన్నాడు, ఇలాంటి గొప్ప గొప్ప వీరులు నా దగ్గర ఉన్నప్పుడు రావణుడు అనేటటువంటి ఇంత గొప్ప రాక్షసుని ముందు రాముడు అనేటటువంటి ఒక నరుడు నిలబడతాడా, పోరాడతాడా అనేటటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్, మనిషికి నమ్మకం ఉండాలి. కానీ మన మీద మనకు ఎక్కువ నమ్మకం ఉండదు, అంటే మనం చేయలేని పని కూడా చేస్తామనేంత నమ్మకం ఉండకూడదు. రావణునికి ఇంకా ఇక్కడ అదే జరుగుతోంది. దానిచేత ఇంతమంది వీరులు ఉన్నారు కాబట్టి నాకేం భయం, అసలు మా చిన్న చిన్న రాక్షస వీరులే ఆ వానరసేనని రాముణ్ణి సంహరిస్తారు, ఎదిరిస్తారు, యుద్ధ కథమైపోతుంది ఆడికే. అసలు కుంభకర్ణుడు కూడా అవసరం లేదు, ఇంద్రజిత్తుడు కూడా అవసరం లేదు యుద్ధంకు, ఇంకా నేనైతే ఉండనే ఉన్నాను అని చెప్పి అనుకున్నాడు రావణుడు. ఈ విధమైనటువంటి సమాలోచనలు ఇక్కడ జరుగుతున్నప్పుడు మళ్ళీ విభీషణుడు రావణుణ్ణి సంధాయించడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు వెంటనే రావణుడికి విపరీతమైన కోపం వచ్చింది. ఏంది మధ్యలో ఊరికే విభీషణుడు నాకు మంచి మాటలు చెప్తున్నాడు, విభీషణుని బెదిరించాడు. రావణుడే కాకుండా రావణుని కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు కూడా విభీషణుడిని నిందించాడు. అప్పుడు విభీషణుడు అనుకున్నాడు, ఇక లాభం లేదు ఇక్కడ ఉండి అని చెప్పి తనలాంటి మంచిగా ప్రవర్తించేటటువంటి ఒక 4 మంది రాక్షసుల్ని వెంట పెట్టుకొని అతడు సాగరము దాటి రాముని వైపు వెళ్ళిపోయాడు. రాముని యొక్క శరణు వచ్చిండు. అంటే రావణుని యొక్క తమ్ముడైనటువంటి విభీషణుడు ఇప్పుడు ఎవరి శిబిరానికి వెళ్తున్నాడు, రాముని యొక్క శిబిరానికి వెళ్తున్నాడు. విభీషణుడు రాముని దగ్గరికి వెళ్ళడం అనేటటువంటిది రామునికి చాలా మంచిది. ఎందుకంటే ఒక ఇంట్లో దొంగతనం చేయాలంటే ఆ ఇంట్లో అనువనువు తెలిసినటువంటి వ్యక్తి కావాలి. అప్పుడు నేను ఒక పెద్ద భవంతిని చూశాను, అందులో దొంగతనం చేయాలని అనుకున్నాను, చాలా నగ నట్ర సంపద ఉంది, మరి ఆ పెద్ద భవంతిలో ఎక్కడ ద్వారం ఉంది, ఎక్కడ తలుపు ఉంది, ఎక్కడ కిటికీ ఉంది, ఎక్కడ నగదు ఉంది, ఎక్కడ నట్ర ఉంది తెలియదు కదా. అప్పుడు ఆ ఇంట్లో పనిచేసేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి పరిచారకుని గాని సేవకుని గాని పట్టుకొని మనకి డబ్బు ఆశ చూపి ఇంకేదో ఆశ చూపి వారి ద్వారా వివరాలని తెలుసుకుంటే ఈజీగా ఇంట్లో కన్నం వేయచ్చు. ఇక్కడ విభీషణుడు రాముని శిబిరానికి వెళ్ళడం వల్ల రామునికి చాలా లాభం జరిగింది. అది యుద్ధకాండలో తర్వాత చెప్పుకుంటాం మనం. ఇక్కడ సముద్రం తీరాన ఉన్నటువంటి రామలక్ష్మణులు, హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు వీళ్ళందరూ కూడా సాగరాన్ని దాటడానికి ఆలోచనలు చేస్తా ఉన్నాడు. ఎట్లయితే మనము ఈ సముద్రాన్ని దాటగలమని మార్గం ఏమిటని హనుమంతుడు, సుగ్రీవుడు ఆలోచిస్తున్నారు. అప్పుడు విభీషణుడు ఒక సలహా ఇచ్చాడు. విభీషణుడు రాముడి దగ్గరకు వచ్చేస్తాడు కదా, ఒక సలహా ఇచ్చాడు. సముద్రుడిని వేడుకుందాం, సముద్రుడు కూడా ఒక దేవుడు, వేడుకుంటే దారిస్తాడేమో అని చెప్పి సముద్రుడిని వేడుకున్నారు. రాముడు 3 రోజులు కఠోరమైనటువంటి దీక్ష చేసి సముద్రుణ్ణి ఒప్పించడానికి ప్రయత్నం చేసిండు. 3 రోజులు కఠోరమైనటువంటి దీక్ష చేశాడు. కానీ సముద్రుడు ప్రసన్నం కాలే. అప్పుడు రామునికి కోపం వచ్చింది. వెంటనే ఈ సముద్రాన్ని పూర్తిగా ఎండిపోయేటట్టు చేస్తా, అసలు నీళ్లు లేకుండా చేస్తా
అని బాణాన్ని తీసింది. రాముని యొక్క కోపం చూసినటువంటి సముద్రుడు వెంటనే ప్రత్యక్షమైపోయి, రామ నువ్వు అంత పని చేయకు అని చెప్పి, మరి నేను సముద్రుణ్ణి, నేను అలా ఇవ్వకూడదు కదా, నా యొక్క జాతి, నా యొక్క లక్షణం అది కాదు కదా, నేను ఎలా ఇవ్వగలను, దారి ఈ నీళ్ళని ఈ సగభాగం ఇటు వెళ్ళండి, ఇటు సగం ఇటు వెళ్ళండి, ఇట్లా ఒక రోడ్డు ఏర్పాటు చేయండి అని చెప్పి నేను ఎలా నా స్వభావాన్ని కోల్పోను కదా, మీరు కోపగించకండి అని చెప్పి సముద్రుడు ఒక ఐడియా ఇస్తాడు, ఒక ఉపాయం చెప్పి వెళ్ళిపోతాడు. ఏంటిదంటే, ఈ సముద్రం మీద ఒక వారధిని నిర్మించుకోండి. వారధి అంటే వంతెన. వారధిని నిర్మించుకోండి. ఆ వారధిని నిర్మించడానికి మీ యొక్క సైన్యంలోనే ఒక ఆయన ఉన్నాడు, అతని పేరు నలుడు. ఇక్కడ నలుడి గురించి చెప్పుకోవాలి. నలుడు, నీలుడు, వీళ్ళిద్దరు అన్నదమ్ములు. వానర సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళు. నలుడు, నీలుడు చిన్నప్పుడు బాగా అల్లరి పిల్లలు, కొంటె పిల్లలు. చిన్నగా ఉన్నటువంటి వాళ్ళు బాల్యంలో చిన్న పిల్లలందరూ కూడా కొంటె వాళ్ళే. అసలు అల్లరి చేయకపోతే, కొంటెతనం లేకపోతే వాళ్ళు పిల్లలు ఎందుకు అవుతారు? పెద్దవాళ్ళలాగా ఉందాగా కూర్చుంటారా వారేమన్నా? నలుడు, నీలుడు కూడా అలాంటి పిల్లలు. కాకపోతే పిల్లల్లో కాస్త అల్లరి ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది, అంతే తేడా. నలుడు, నీలుడు అల్లరి చేస్తూ ఋషులను, మునులను కూడా సతాయించేవారు. ఋషులకు సంబంధించిన, మునులకు సంబంధించిన అనేకమైనటువంటి వస్తువులను తీసుకొని పోయి నీళ్ళలో పారవేస్తుంది నలుడు, నీలుడు. ఆ మునులకు ఒకరోజు కోపం వచ్చేసి, అందరు మునులు శాంతంగా ఉంటారే అంటే విశ్వామిత్రుడు లాంటి కోపిష్టి కూడా ఉంటారు. అందులో నుంచి ఒక ముని వీళ్ళిద్దరు అన్నదమ్ములకు ఒక శాపం ఇస్తారు. మా విలువైనటువంటి వస్తువులన్నీ కూడా తస్కరించి తీసుకుపోయి నీళ్ళలో బారేస్తా ఉన్నారు, అవి నీళ్ళలో మునిగిపోతా ఉన్నాయి. కాబట్టి ఇక నుంచి నలుడ, నీలుడ, మీరు ఏ వస్తువులు తీసుకుపోయి నీళ్ళలో వేసినా అవి నీళ్ళపైన తేలితాయే గాని అడగంటాయని చెప్తారు. ఆ విధంగా మునులు ఆ ఇద్దరికి శాపం ఇస్తారు. ఆ శాపం ఇక్కడ వరమైంది. సాగరం మీద వారధి కట్టడానికి, సముద్రం మీద వంతెన కట్టడానికి. సముద్రుడు చెప్తాడు, మీ దగ్గర నలుడు ఉన్నాడు, నలుడితో సారథి నిర్మించుకోండి అని. అప్పుడు నలుడిని పిలుస్తారు. నలుడి యొక్క ప్రజ్ఞతో, ప్రతిభతో, నలుడి యొక్క పర్యవేక్షణలో వంతెన నిర్మాణం జరుగుతుంది. మొదటి రోజు 20 ఆమడాలు, 3వ రోజు 21, 4వ రోజు 22, ఇలా మొత్తం వారధంతా నిర్మాణం అయిపోతుంది. ఈ వారధి, ఈ వంతెన నిర్మాణం జరిగిన తర్వాత ఈ వానర సైన్యం అంతా కూడా లంకకు చేరడానికి ఏర్పడ్డారు. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక అనుమానం రావచ్చు, నిజంగా ఈ వంతెన నిర్మించారా త్రేతాయుగంలో రాముడు ఉన్నప్పుడు? ఇప్పుడు కూడా మన రామేశ్వరం నుంచి శ్రీలంకకు పోతూ ఉంటే ఈ వంతెన సముద్రం యొక్క నీళ్ళ లోపల ఉంది. అంటే త్రేతాయుగం ఉండే, రాముడుండే, రావణుడుండే, రావణుని యొక్క సంహారం చేయడానికి రాముడు వంతెన నిర్మించిండు అనడానికి, చెప్పుకోవడానికి ఈ కలియుగంలో కూడా ఆ ఆనవాళ్ళు ఉన్నాయి. చాలా మంది అన్నారు, విమర్శించిండ్రు, ఎక్కడి త్రేతాయుగము, ఎక్కడి రాముడు, అంతా భ్రమ, ఏదో ఒకటి మనం ఊహించుకొని రాముడు దేవుడు, ఆ త్రేతాయుగము అది ఇది అంటున్నాం, రాముడు లేడు, త్రేతాయుగం లేదనేటటువంటి వితండవాదం చేస్తూ ఉంటారు. భగవంతుని మీద నమ్మకం లేనటువంటి వాళ్ళు నాస్తికులు. మరి ఇప్పటికీ సముద్రంలో ఆ వారధి ఉంది. ఈ ఆధునిక పరిజ్ఞానంతో శాటిలైట్, మానవుడు సైన్స్ ప్రకారం ప్రయోగించినటువంటి ఉపగ్రహాల ద్వారా కూడా చూస్తే ఆ వారధి కనబడుతుంది. అదే విధంగా మన పురాణాలు ఉండే, త్రేతాయుగం ఉండే, ద్వాపర యుగం కూడా ఉండే అని మనకు ఆనవాళ్ళు గుజరాత్ లో కనబడతాయి. శ్రీకృష్ణుని యొక్క వంశమైనటువంటి, యాదవ వంశమైనటువంటి
వారి యొక్క పట్టణం ద్వారక, అది సముద్రం ఒడ్డున ఉండే. శ్రీకృష్ణుడు చనిపోయిన తర్వాత ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది. ఇప్పుడు ఆ పట్టణం సముద్రంలో ఉంది. ఆ పట్టణాన్ని చూడడానికి నీళ్ళ లోపల ప్రయాణం చేసేటటువంటి యంత్రాల ద్వారా వెళ్తున్నారు. ఇప్పుడు కలియుగంలో మానవుడు నీళ్ళ లోపలికి ఎలా వెళ్ళడం సాధ్యమవుతుంది? నీటిపైన అంటే పడవ తేలియాడుతూ వెళ్తుంది. నీళ్ళ లోపల ఎలా వెళ్తుంది? నీళ్ళ లోపల ప్రయాణం చేసేటటువంటి దాన్ని జలాంతర్గామి అంటారు. అలాంటి దాని ద్వారా నీళ్ళ లోపలికి వెళ్ళి ద్వాపర యుగంలో సముద్రంలో మునిగిపోయినటువంటి ద్వారకా నగరాన్ని చూసి వస్తున్నారు ఇప్పుడు కలియుగంలో. మరి ద్వారకా నగరం ఉంది, వారధి ఉంది, వంతెన ఉంది, త్రేతాయుగంలో నిర్మించినటువంటిది. మరి ఇవి జరగలే అని ఎట్లా చెప్తాం మనం? రాముడు కృష్ణుడు లేకుండే అని ఎట్లా చెప్తాం? తప్పకుండా ఉండే. నమ్మకం, మనం దేన్ని నమ్మితే దాంట్లో మనకు భగవంతుడు కనబడతాడు. మన హిందూ ధర్మం యొక్క గొప్పతనం ఏంటిదంటే మనం అన్నింటిలో దేవుణ్ణి చూస్తాం. పశువులు, పక్షులు, చెట్టులు, పుట్టలు అన్నింటిలో దేవుణ్ణి చూస్తాం, దేవుణ్ణి ఆరాధిస్తాం. ఈ ప్రకృతే దేవుడు అని అంటాం. ప్రతిరోజు నిత్యం కనబడేటటువంటి సూర్యచంద్రులు కూడా దేవుళ్ళే. కాబట్టి హిందూ మతం చాలా గొప్పది. అలాంటి మతంలో పుట్టినటువంటి మనం గొప్పవాళ్ళం. కాబట్టి హిందూ మతం అనేటటువంటిది సనాతన ధర్మం నుంచి ఉన్నటువంటి మతం. ఇటువంటి మతాన్ని మనం గౌరవించాలి, ఆదరించాలి, ప్రచారం చేయాలి. ఎవరైనా మన ముందు మన మతాన్ని తక్కువ చేసి మాట్లాడినా, విమర్శించినా మనం దాన్ని ఎదుర్కోవాలి, దానికి సమాధానం చెప్పాలి. ఆ విధంగా నలుని యొక్క పర్యవేక్షణలో వంతెన నిర్మాణం జరిగింది. ఆ వంతెన నిర్మాణం జరిగిన తర్వాత వానర సైన్యం అంతా కూడా ఆ వంతెన మీద నడుస్తూ వెళ్తూ లంకను చేరుకున్నారు. లంకను చేరి అక్కడ ఒక పర్వతం మీద బస చేశారు వానర సైన్యం అంతా కూడా. ఆ పర్వతం పేరు త్రికుట పర్వతం అని చెప్పి అంటారు. ఈ వానర సేన ఎలా ఉండే అంటే నేను చెప్పాను ఇంతకుముందు, ఒకవైపు చూస్తే నీళ్లతో కూడినటువంటి సముద్రము, ఇంకోవైపు చూస్తూ ఉంటే వానర సేన సముద్రంలాగా కనబడుతుంది అనేటటువంటిది. ఆ విధంగా ఆ వానర సేనని లెక్క పెట్టడం సాధ్యం కాదు. రావణుడు ఏం చేసిందంటే తన యొక్క గూఢాచారుల్ని, ఇంటెలిజెంట్ ఏజెన్సీని, కొంతమంది గూఢాచారుల్ని, సీక్రెట్ ఏజెంట్స్ ని పంపించాడు. తెలుసుకొని రండి అసలు వానర సైన్యం ఎంత ఉంది, ఎవరెవరు ఉన్నారు. ఈ గూఢాచారులు నిగూఢంగా వెళ్ళి పరిశీలించి విషయాన్ని తెలుసుకొని వచ్చి రావణుని చెప్తారు. ఇప్పుడు దేశాలలో కూడా అదే ఉంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేటటువంటిది. ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉంటారు. అప్పుడే మనకు తెలుస్తుంది దేశంలో ఏం జరుగుతుంది, ఎవరైనా ఎక్కడైనా బాంబులు పెడుతున్నారా, లేకపోతే ఎక్కడైనా దేశంలో అల్లకల్లోలు జరుగుతాయా, హింస జరుగుతుందా అని ముందుగానే తెలుసుకుంటున్నాం. మనం దాన్ని నిరోధిస్తున్నాం. అలా రావణుడు పంపించినటువంటి గూఢాచార్యులు తెలుసుకొని రావణునికి సమాచారం ఇచ్చారు. అయ్యా రావణ, వానర సైన్యము లెక్క పెట్టలేనంత ఉందయ్యా, అందులో మహామహా బలశాలులు ఉన్నారు. వాళ్ళు కొంతమంది పేర్లు చెప్పేది. ఎట్లయితే రాక్షస సైన్యానికి ప్రహస్తుడు సేనాధిపతిగా వ్యవహరిస్తున్నాడో, ఇక్కడ వానర సైన్యానికి నీలుడు సైన్యాధిపతిగా ఉన్నాడు. ఇందాక మనం చెప్పుకున్నాం నలుడు నీలుడు. నలుడేమో వారధి నిర్మించాడు, నీలుడు సైన్యాధిపతి ఈ కిష్కింద నగరానికి. నీలుడి గురించి చెప్పారు గూఢాచార్యులు. ఇక అంగదుడు, హనుమంతుడైతే వాళ్ళు ఉండే చేరి, శ్వేతుడు, కుముదుడు, రంభుడు, శరభుడు, మహాదేవుడు, హరుడు, ధ్రువుడు, దేవసురుడు, సంనాథుడు, ప్రమాదుడు, వీళ్ళందరూ గొప్ప గొప్ప వీరుడు. వీళ్ళందరూ కూడా వానరులే. వీళ్ళందరి పేర్లు మనకు రామాయణం చెప్పేటప్పుడు రామాయణ కథలు ఎవరు చెప్పరు. వీళ్ళ పరాక్రమం గురించి కూడా పుస్తకంలో వివరించబడింది. మరి ఒక్కొక్క వీరుని, ఒక్కొక్క యోధుని పరాక్రమం మనం చెప్పుకుంటా పోతే తెల్లారుతుంది. కాబట్టి వాళ్ళ పేర్లు మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ వీళ్ళే కాకుండా ఎంతో వాడి వేడి బాణాలు సంధించగల రాముడు ఉన్నాడు. రామునికి అండగా లక్ష్మణుడు ఉన్నాడు.
కొండల్ని పిండి చేయగల హనుమంతుడున్నాడు, సలహాలు అందించేటటువంటి జాంబవంతుడున్నాడు, వాలికి సమానమైనటువంటి బలాక్రమం కలిగినటువంటి వాలి కొడుకైనటువంటి అంగదుడున్నాడు. ఇంతమంది ఉన్నారు వానర సేనలు. సాధారణంగా రామాయణ కథ వింటున్నప్పుడు మనం అనుకుంటాం రావణునికేమో రాక్షస బలం అంతా ఉంది, పాపం రామునికి వానర బలం లేదే అనుకుంటాం. కానీ ఇంతమంది వానర బలం ఉంది. ఇంతమంది వానర బలం లేకుంటే అంత బలం ఉన్నటువంటి రాక్షస బలాన్ని ఎలా ఎదుర్కొనేవాళ్ళు? ఎదుర్కోలేకపోయేవాళ్ళు. కాబట్టి ఆ దూతలు రావణునికి వివరించిన, అయ్యా రావణ, ఇది పరిస్థితి, అక్కడ ఎంతో మంది గొప్ప గొప్ప యోధులు ఉన్నారు, వాళ్ళను చూస్తుంటే భయమేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ దూతలు కూడా చెప్పారు, పరిస్థితి మంచిగా లేనప్పుడు దూతలు కూడా రాజుకు సలహా ఇస్తానంటే ఇదే. దూత అనేటటువంటి వాడు రాజుకు ఆమడ దూరంలో చేతులు కట్టుకొని నిలబడి తల వంచి నమస్కరించి సమాధానం చెప్పాలి. ఈ దూతలు కూడా వానర సైన్యాన్ని చూసిన తర్వాత రావణుని యొక్క ముఖం వైపు చూస్తూ, రావణ, ఆ సైన్యం మామూలుగా లేదు, ఆ సైన్యంలో ఉన్నటువంటి వీరులు మామూలుగా లేరు, ఒక్కొక్కరు మన రాక్షస జాతిని సంహరించడానికి పుట్టినట్టే ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సీతమ్మ వారిని విడిచిపెట్టడం బాగుంటుంది అనేటటువంటి సలహా రావణుడికి ఇస్తా ఉన్నారు దూతలు కూడా. కానీ రావణుడు విభీషణుడు చెప్తేనే వినలేదు. అలాంటిది ఒక దూత చెప్తే వింటాడా? ఇంకా నువ్వు చెప్పినావని చెప్పి అని చంపడు. సో ఆ విధమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు రావణుడు. రావణుడు ఏం చేయాలో పాలుపోలేదు. ఎలా ఈ వానర సైన్యాన్ని అడ్డుకుందాం అని ఒక ప్లాన్ వేశాడు, ఒక ప్రణాళిక రచించాడు. ఏంటిదంటే, విద్యుజ్జువుడు అనేటటువంటి ఒక రాక్షసుని పిలిచాడు. రాక్షసులంతా మాయని పిలిచి, విద్యుజ్జువ ఒక మాయలమారి రాక్షసి పిలిచి, రాముని శిరస్సుని పోలిన, రాముని యొక్క తలను పోలిన తలను, రాముని యొక్క బాణాలను పోలిన బాణాలు, ఆయుధాలు తీసుకొని సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళి సీతమ్మకు రాముని తల చూయించు, రాముని యొక్క ఆయుధాలు చూయించి చెప్పు, అమ్మా సీతమ్మ, నువ్వు అనవసరంగా రాముని కోసం వేచి చూస్తున్నావు, ఇదిగో నీ రాముని తల, ఇదిగో రాముని యొక్క ఆయుధాలు, రాముడు యుద్ధంలో చనిపోయాడు అని చెప్పమని రావణుడు ఒక మాయ రాక్షసిని పంపించాడు. అది చూసి సీతమ్మ వారు నిజంగానే రాముల వారు మరణించారని చెప్పేసి చాలా బాధపడింది, రోధించింది. ఇక నాకు మరణం తప్ప వేరే మార్గం లేదు అనేటటువంటి దీనికి వచ్చింది. ఇక్కడ రావణుని యొక్క మనస్తత్వం మనం ఒకసారి చెప్పుకోవాలి. అంతటి మహావీరుడు, సంగీత ప్రియుడు, శివుని యొక్క వరం పొందినటువంటి వాడు, బ్రహ్మ యొక్క వరం పొందినటువంటి వాడు, ఒక స్త్రీ కోసం ఎంత తాపత్రయపడుతున్నాడు, ఒక స్త్రీ కోసం ఎన్ని నాటకాలు ఆడుతున్నాడు, ఎన్ని మాయలు చేస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో ఎవరి పతనమైనా జరిగిందంటే, ఏ పురుషుని యొక్క పతనం జరిగిందంటే దానికి రెండే కారణాలు ఉంటాయి. ఒకటి ఆడది, రెండు ఆస్తి. ఈ రెండు కారణాల వల్లనే పతనం అనేది జరుగుతుంది. పురుషుడు అనేటటువంటి వాడు పతనం అయిపోతాడు. ఆ విధంగా సీతమ్మ అనేటటువంటి శ్రీమూర్తి వల్ల ఇతడు పతనం అయిపోతున్నాడు. ఒక ఆడదాన్ని పొందడానికి ఇంత దిగజారిపోవాలా అంతటి వీరుడు అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ రావణుడి యొక్క మనస్సులో ముద్రించకపోయినటువంటి సీతమ్మ వారి యొక్క రూపాన్ని చెరుపుకోలేకపోతున్నాడు. ఎలాగైనా నయాన భయాన సీతమ్మ వారిని పొందాలనేటటువంటి ఆలోచన చేస్తాను. అందుకే ఈ మాయని ప్రయోగించాడు సీతమ్మ ముందు. సీతమ్మ రోధిస్తోంది, బాధపడుతోంది. ఆ రాముని యొక్క శిరస్సు బాణాలు తెచ్చినటువంటి రాక్షసి వెళ్ళిపోయింది. రోధిస్తున్నటువంటి సీతను చూసినటువంటి శరమ అనేటటువంటి ఒక స్త్రీ, ఆమె ఎవరో కాదు, విభీషణుని యొక్క భార్య. ఆమె ఏమందంటే, ఓ సీత, నువ్వు బాధపడకు, ఇదంతా కూడా మాయ,
నువ్వు చూసినటువంటి రాముని తల నీ రాముని కాదు. ఆ ఆమె తెచ్చినటువంటి ఆయుధాలు, బాణాలు, విల్లు అవన్నీ కూడా నీ రామునివి కావు. కేవలం నీ మనసు మార్చడానికి, ఇక రాముడు ఎలాగో లేడు కదా, రావణుని దగ్గరికి వెళ్ళిపోదామని నీ మనసులో రావడానికి, ఆలోచన రావడానికి రావణుడు చేసినటువంటి పన్నాగని. రాముడు బతికే ఉన్నాడు, కుశలంగా ఉన్నాడు, వచ్చాడు, వస్తున్నాడు, రావణుని సంహరిస్తాడు, నిన్ను తీసుకెళ్తాడు, దిగులు పడకు సీత అని సీతకు ధైర్యం చెప్పింది సరమ, విభీషణుని భార్య. అప్పుడు సీతకు ప్రాణం లేచొచ్చింది. అలాగా మరి నీకెట్లా తెలుసు సరమ ఇదంతా మాయా అని సీతాదేవి అడిగితే, నేను రావణుడు ఆ రాక్షసునికి చెప్పగా చాటుగా విన్నాను, ఇదంతా మాయే, నువ్వేమి అధైర్యపడకు అని చెప్పి పాపం సరమ చెప్తే సీతమ్మ తల్లి యొక్క మనసు కుదుట పడింది. ఆ విధంగా రావణుడు ఎన్ని వేషాలు వేయాలనో అన్ని వేషాలు వేస్తున్నాడు. ఏ విధంగా సీతమ్మ వారిని లోపరుచుకోవాలో ఆ విధంగా లోపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతకుముందే అనుకున్నాం, రావణుడు ఏమనుకున్నాడు, అసలు యుద్ధమే రాదు, చిన్న చిన్న రాక్షస వీరుడు సరిపోతారు, వాళ్ళకి రాముడు లొంగకపోతే ఆ తర్వాత నాకు వజ్రాయుధాన్ని కూడా గడ్డి పోచలా పారేసేటువంటి కుంభకర్ణుడు ఉన్నాడు, ఇంద్రజిత్తుడు ఉన్నాడు, తర్వాత నేనున్నాను. ఈ విధంగా అతడు తన యొక్క బలాన్ని అంచనా వేసుకుంటున్నాడు రావణుడు. అంతలో లంకా నగరాన్ని చేరుకున్నటువంటి రామునికి, లంకా నగరాన్ని ఒక పర్వత శిఖరం పైకి ఎక్కి లంకా నగరాన్ని పరిశీలించిండు రాముడు. లంకా నగరాన్ని చూసినటువంటి రాముడు కూడా చాలా ఆశ్చర్యపోయిండు. ఆహా రావణ, ఏమి నీ యొక్క టేస్ట్, నీ యొక్క అభిరుచికి మెచ్చుకోవాలి. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటి నీకు ఈ అవలక్షణం దాపురించింది కాబట్టి నీకు మరణం సత్యం, నువ్వు మరణించక తప్పదు అనేటటువంటి ఆలోచన చేశాడు రాముడు. దూరంగా ఆ యొక్క కొండెక్కి ఆ కొండ శిఖరం పై నుంచి లంకా నగరాన్ని చూస్తూ ఉంటే సుగ్రీవునికి రావణాసురుడు కనబడ్డాడు. కోపం ఆగాలి సుగ్రీవుని. ఈ వానరులు ఎగురుతూ పోతారు. కోతుల్ని మనం చూస్తాం కదా, ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి ఇట్లా జంప్ చేస్తూ వెళ్తూ ఉంటాయి. అలా సుగ్రీవుడు రావణుని పైకి వెళ్ళాడు. రావణుడితో కాసేపు కొట్లాట చేశాడు, కానీ రావణుడు అక్కడ సుగ్రీవుని మీద పిడిగుద్దులు గుప్పిస్తే వాటిని తట్టుకొని సుగ్రీవుడి వెనక్కి వచ్చేసాడు. కాబట్టి ఆ విధంగా యుద్ధం అనేటటువంటిది ఇక్కడ ప్రారంభమవుతుంది. రామ లక్ష్మణుల సుగ్రీవులకు మొట్టమొదటి విజయం అనేది లభిస్తుంది. లంకలో ఉన్నటువంటి గోపురాలు, గోడలు, చెట్లు అన్ని పీకుతూ వాటితో ఆ చెట్లని విసిరేయడము, ఆ గోడల యొక్క స్తంభాలని పట్టి రాక్షసుల మీదకి విసరడము, ఆ విధంగా యుద్ధం చేస్తున్నారు ఈ వానర సైనికులు.